రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి మండలి సమావేశం ఈ నెల 6న జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై చర్చించనున్నారు. ఇప్పటికే ఎస్టీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అటు బీసీలకి స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లకు ఒక బిల్లు, విద్య, ఉపాధి రంగాల్లో కూడా 42% రిజర్వేషన్లకు మరో బిల్లును అసెంబ్లీలో చర్చించి చట్టం చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఇక ఈ రెండు అంశాలపై చర్చించి కేంద్రానికి పంపాలని ప్రభుత్వం యోచిస్తుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, తెలంగాణ కేబినెట్ ఈ నెల 6న జరగనున్నట్లు తెలుస్తోంది. ఎజెండా ఖరారైందా? అసలు మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిఖత్ ఈ నెల 6వ తేదీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుందని చెప్పి ఇప్పటికే సీఎంఓ కార్యాలయ వర్గాలు మీడియాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు సంబంధిత శాఖల ముఖ్య శాఖ కార్యదర్శి కూడా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఒక 2 అంశాలపైన మొత్తం ఆ 2 అంశాల చుట్టే రాష్ట్ర రాజకీయాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రధాన దృష్టిని సాధించని చెప్పనుకోవాలి. ఒకటి బీసీ కులగణన సర్వే సంబంధించిన విషయం, ఇంకోటి ఎస్సీ వర్గీకరణలో ఏబిసిడీలు రిజర్వేషన్ కల్పించాలి. ఈ 2 అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా కమిషన్లు వేసింది, నియమించింది, ప్రభుత్వానికి నివేదికలు కూడా వచ్చాయి. బీసీ కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు విధాలుగా సర్వేలు చేయించింది, 2 విడతలుగా. ఎస్సీ వర్గీకరణ విషయంలో షమీమ్ అఖ్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ నియమించింది, ఆ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. బీసీ కులగణన పైన గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించింది. అయితే ముఖ్యంగా ఈరోజు ఇతర అంశాలు ఏదైతే రాష్ట్రంలో రైతు భరోసా, మహిళలకు 2500 రూపాయలు ఉపాధి కల్పించడం వంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఈ 2 అంశాలు చర్చించి చట్టం తెచ్చేందుకు మాత్రమే ఈరోజు క్యాబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి కేంద్రానికి పంపే దిశగా చేపట్టాలంటే అసెంబ్లీలో కూడా చర్చించి చట్టం తేవాలి. కాబట్టి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మార్చి 10వ తేదీ లోపు ఎప్పుడు నిర్వహించాలి, దాంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాల నిర్వహణ కూడా ఎప్పుడు చేపట్టాలి, ఇప్పటి వరకు జరిగిన కసరత్తు ఏంది, శాఖల వారీగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటి వరకు ముఖ్య శాఖలన్నీ కూడా దాదాపుగా కసరత్తు పూర్తి చేశారు బడ్జెట్ అంచనాల పైన. కాబట్టి 2 అంశాలపైన కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో మరోవైపు మొన్న ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 2వ విడత 3,50,000 కుటుంబాలు ఇంకా సర్వేలో పాల్గొనలేదు. కాబట్టి ఆ సర్వేలో పాల్గొనేలా అందరినీ సహకరించాలని చెప్పి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా సర్వేలో పాల్గొని జనసంద్రంలో కలవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఇతర మంత్రులు, ఇతర నేతలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రం ముగ్గురు కూడా సర్వేలో పాల్గొనలేదు. ప్రభుత్వం చేపట్టిన సర్వేను తప్పుపడుతూ మళ్ళీ రీసర్వే చేయాలని చెప్పి ఓవైపు డిమాండ్ చేస్తూ ఉంది బీజేపీ, బీఆర్ఎస్. కాబట్టి ఈ అంశం కూడా క్యాబినెట్లో చర్చించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైన ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికే 59 కులాల షెడ్యూల్, 59 ఉపకులాల షెడ్యూల్ సంబంధించిన విషయంలో చర్చిస్తారు. తర్వాత బీసీ కులగణన సర్వేకు సంబంధించింది స్థానిక సంస్థలో 42% ఒక బిల్లు, తర్వాత విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో మరో బిల్లు. 2 బిల్లులను కూడా అసెంబ్లీలో చర్చించి చట్టం తేవాలి. కాబట్టి 2 అంశాలపైన ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశంలో చర్చించడంతో పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు 1 రోజు నిర్వహించాలా, 2 రోజులు నిర్వహించాలా అనే అంశంపైన ఈరోజు చర్చిస్తారు. అసెంబ్లీలో కూడా చర్చించి కేంద్రానికి నివేదిక పంపిస్తారు. ఇప్పటికే మార్చి 10వ తేదీన మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే కులగణన సర్వేతో పాటు దేశవ్యాప్తంగా కూడా కులగణన సర్వే డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మార్చి 10వ తేదీన ధర్నా చేపడతామని చెప్పి ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఈ అన్ని అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించి ఈ 2 అంశాలతో పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, మరోవైపు బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఈ అంశాలన్నీ కూడా కూలంకుషంగా చర్చించేందుకే ఈరోజు మార్చి 6వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. రామ్, చెప్పండి, ఈ 2 అంశాలను చర్చించి కేంద్రానికి పంపాలని అనుకుంటున్నారు కదా, అంటే ఎప్పుడు పంపే అవకాశం ఉందంటారు?
అంటే అదే ఈ రెండు అంశాలు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకొని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా నిర్వహించాలి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయించి ఆ సమావేశాల్లో చర్చించి మొత్తం కూడా చట్టం ఆమోదం చేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా 6వ తేదీన క్యాబినెట్ సమావేశంలో కూలంకుషంగా చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన అంశాలన్నీ కూడా సుదీర్ఘంగా చర్చించి మార్చి 6వ తేదీ తర్వాతన అసెంబ్లీ సమావేశాలు ఒకరోజు పెట్టాలా 2 రోజులు నిర్వహించాలనే దానిపైన కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ రామ్.